హలో మై డియర్ మామబ్రోస్, ఎలా ఉన్నారు? మామ బ్రో మీ అందరి దగ్గరికి ఫుల్ వీడియో తీసుకొని వచ్చి చాలా రోజులు అయిపోయింది మామ బ్రో. అందుకే ఈ వారం అంటే ఈ రోజున నేను ఈ ఫుల్ వీడియోని మీ దగ్గరికి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుతో నాకు సగం జీవితం కంప్లీట్ అయిపోయింది మామ బ్రో. అంటే మనిషి బతికేది 60 సంవత్సరాలు అంటున్నారు కదా, అందుకని నా వయసుకి ఇప్పటికి సగం జీవితం అయిపోయింది. ఎంతో మీరు ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలానే మామూలుగా అయితే 100 ఏళ్ళు అంటారు, అలా అయితే మాత్రం నాది పావు జీవితం ఖచ్చితంగా అయిపోయినట్టే. పావు జీవితం దాటి వచ్చేసాను. జీవితంలో చాలా చూశాను ఈ 30 ఏళ్లలో. అంటే 30 ఏళ్లలో పుట్టంగానే నేను ఏం చూసేవారంటే లేదు, 5 సంవత్సరాలు నాకు 5 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి, నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నేను జీవితంలో చాలా చూసేసి వచ్చాను. కానీ ఈ రోజున నేను మీ దగ్గరికి ఎందుకు ఈ విషయాలు చెప్పడానికి వచ్చానంటే, చిన్న చిన్న విషయాలకి లేదా ఏది మనం చేయలేకపోతున్నామనే బాధపడుతున్న దానికి, లేదా మనం ఏమైనా చేయాలని చేయలేక అక్కడే ఆగిపోయిన వాళ్ళకి, లేదా మనం ఏదైనా అనుకొని ఆ విషయాన్ని చేయలేక ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచన ఉండి కానీ దాన్ని ఆచరణలో పెట్టలేక ఆ బాధని అనుభవిస్తూ అలా ఉండి తల్లిదండ్రులు చెప్పుకోలేక, స్నేహితులు చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న మీ అందరి కోసమే ఈ వీడియో. నేనేం పెద్ద పీకిందేం కాదు, అలా అని ఏమీ వేయలేదు అని కాదు, ఏదో నాకు తెలిసింది నేను చేయగలిగింది చేశాను మామ బ్రో. తెలివితేటలు కాదు, తెలివి తక్కువ పనులు కాదు, ఏటేంటో ఏదేదో కూడా జరిగిపోయినాయి. నాకు గత సంవత్సరం అంటే 2025 జూన్ 27వ తారీఖు 30 వచ్చేసింది. గత సంవత్సరం జూన్ 27 2025లో 30 వచ్చింది. అంతకన్నా ముందు జూన్ 27 2024, ఆ తర్వాత 29 వచ్చింది కదా. అక్కడి నుంచే నా జీవితం చాలా మలుపులు తిరగడం మొదలుపెట్టింది. ఎలా అంటే అలా తిరగడం మొదలుపెట్టింది. ఎందుకో మీకు తెలుసు, మీకుతో షేర్ చేసుకుంటాను ఆ విషయాలు. షేర్ చేసుకున్నాను కూడా. ఎందుకంటే జూన్ అయిపోయింది మా బ్రో 2024లో, ఆ తర్వాత బర్త్డే అయిపోయింది 24లో, ఆ తర్వాత జూలైలో ఆఫీస్ వాళ్ళు రమ్మంటే నేను హైదరాబాద్ వెళ్ళాను. అంతలోనే నేను నమ్మిన వ్యక్తి, నాకు కావాల్సిన వ్యక్తి, నేను నా వాళ్ళు అనుకున్న వ్యక్తి నన్ను మోసం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు. నేను కోలుకోలేని దెబ్బ కొట్టాడు నన్ను. ఎంత దారుణంగా అంటే, ఒకప్పుడు మీకు గుర్తుంటే నా చేతికి అన్నిటికీ బంగారపు ఉంగరాలు ఉండేవి, మెడలో బంగారపు చైన్ ఉండేది, తెలుసా? గుర్తుంది కదా. మా అమ్మకి కూడా అలానే ఉండేవి బంగారపు ఉంగరాలు, అన్ని చేతులకి అన్ని ఏళ్ళకు ఉండేవి. రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ మెడలో మాకు బంగారపు ఉండేవి. కానీ ఇప్పుడు మా పరిస్థితి చూసావా? ఎందుకైనా తెలుసా, ఒక మనిషిని నమ్మటం వల్ల, అతనికి నమ్మి నా ఫోన్ని అతనికి ఇవ్వటం వల్ల నా జీవితాన్నే కోలుకోలేని దెబ్బతీశాడు. కానీ నేను మాత్రం అక్కడే ఆగిపోలేదు. ఎన్ని లక్షలో మీ అందరికీ తెలుసు, అన్ని లక్షలు కోల్పోయాను నేను. కానీ జనాలు ఏమంటున్నారు తెలుసా? నేను కావాలని చేశానని, నాకు తెలిసి చేశానని. ఎట్లా ఉంటున్నారంటే, కడుపుకి కుడు తినేవాళ్ళు కాదు, అశుద్ధాన్ని నోట్లో వేసుకునే వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడుతుంటారు. అది ఎందుకనేది నాకు తెలియదు. నా జీవితంలో నేను అందరినీ నమ్ముతాను, అందరికీ నా ప్రేమను ఇస్తాను, నా ఆనందాన్ని ఇస్తాను. అంటే నా వాళ్ళే అనుకుంటాను నేను అన్నిటికీ. కానీ అలాంటి నా వాడే, ఇంకా చెప్పాలంటే నా తమ్ముడే అనుకోవచ్చు. అంత నమ్మకం. రే అన్నా అని తిరిగే అతను నన్ను ఎంత అంటే అది వెన్నుపోట కూడా కాదు, నమ్మక ద్రోహం. నన్ను బతికుండగానే నన్ను చంపేశాడు. అలాంటి బతుకుతున్నాను నేను. కానీ నేనేమన్నా చేసుకున్నానా? నేనేమన్నా అయిపోయానా? నేనేమన్నా ఇంకేదైనా డెసిషన్ తీసుకున్నానా? లేదు. నిలబడతాను, నించుంటాను, లెగుస్తాను, మళ్ళీ పోరాడతాను, మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టాను మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెడతాను. అలానే నేను నా జీవితాన్ని చేసుకుంటూ వచ్చాను. అలా జూన్ 27 2025వ తారీఖున నా బర్త్డే చాలా బాగా జరిగింది. ఆ వీడియోని అప్లోడ్ చేశాను, దానిలో కొంచెం నేను ఎమోషన్ అయ్యాను. అందులో మా అమ్మ కూడా మాట్లాడింది, మీరు చూశారు. ఇంకా అన్నీ జరిగినాయి మా బ్రో. వాటిలో జరిగినాక జూన్ 27 మంచిగా కేక్ కట్ చేశాను. నైట్ పక్కన రోజు నాకు ఆఫీస్ వర్క్ ఉంది, కొంచెం బిజీగా ఉండటం వల్ల ఆ రోజు పార్టీ కానీ ఏం చేసుకోలేక తమ్ముళ్ళు వీళ్ళు వాళ్ళు ఉంటే ఆ మా బామ్మది బాబీగాడు, వాడు పందిరిపల్లి నుంచి నా కోసం వస్తాడు, వద్దనగాడు ఊరి నుంచి వస్తాడు, రవిగాడు కానీ మిగతా కమల్గాడు కానీ ప్రణవ్ గాడు కానీ మా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు, మన తమ్ముడు అయినవతిని సాయి కావచ్చు, అందరూ నా దగ్గర ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఎక్కడున్నా నా బర్త్డే అంటే నాకు నా దగ్గరలో ఉంటారు, నా దగ్గరికి వచ్చేస్తారు ఎక్కడున్నా కానీ. వాడు నన్ను ఇప్పుడు ఎవడైతే మోసం చేశాడో వాడు కూడా నా పక్కనే ఉండేవాడు. బర్త్డేకి నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నా పక్కనే ఉండేవాడు. నేను నా బర్త్డేకి అంత స్పెషల్గా చూసుకుంటా ఉండేవాడు. వాడు ఖచ్చితంగా వచ్చేవాడు. వాడికి పెళ్ళైన తర్వాత వాడు పిల్లాన్ని కూడా తీసుకొని వచ్చేవాడు నా బర్త్డేకి. అంతా బాగుండేవాడు. అంతే. నా బర్త్డే అంటే నేను అందరితో బాగానే ఉంటానబ్బా. నేను నేను ఇప్పటికి ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని మోసపెట్టలేదు, ఎవరిని మభ్యపెట్టలేదు, ఎవరిని ఏం చేయలేదు. అలా బర్త్డే ఇంకా 27th అయిపోయింది. ఇంకా అలా వెళ్ళిపోతున్నాం. అందులోకి 28న కాల్ వచ్చింది, బ్యాంక్లో డబ్బులు కట్టాలి, ఇది పరిస్థితి, లేకపోతే ఇది గట్రా జరుగుతాయి అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం?
జూన్ 30వ తారీఖు ఆ ఒంటె మీద ఉన్న నగలన్నీ అంటే బంగారు ఉంగరాలు, మెడలో చైను అన్నీ తీసుకొని పోయి బ్యాంకులో పెట్టేసి అక్కడ కట్టాల్సినవి కట్టుకున్నాం. అప్పులైపోయినాయి మా బ్రో. కానీ నాతో పాటు మాత్రం నా తల్లి నించుంది. ఆయే కాదు, ఆమె కూడా తాకట్టు కట్టాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి, లోపల కుమిలిపోతున్నాను, కానీ బయటకు మాత్రం మీ అందరికీ చాలా బాగా కనిపిస్తున్నాను. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరూ ఇట్లానే ఉన్నారు. మనం మంచి చేసినా ఎవరు పట్టించుకోడు, చెడు చేసినా ఎవడు పట్టించుకోడు, ఏం చేసినా పట్టించుకోడు. వాళ్ళకి ఏది కావాలో అది మాత్రమే తీసుకుంటారు. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆ రోజున నేను బంగారం పెట్టేసాము, డబ్బులు పెట్టేసాము. ఇంకా అలా జూన్ అలా ముగిచేసాను. ఇంకా జూలై వచ్చేసింది. జూలైలో ఆఫీస్కి రమ్మన్నారు, నేను రాలేను, చాలా కష్టంగా ఉంది నాకు అని చెప్పాను. సరే అని చెప్పి స్కిప్ చేసేసాము. ఇంకా అలా 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 వెళ్తూ ఉంటే చాలా కష్టంగా ఉన్న రోజుల్లో వినాయక చవితి వచ్చింది. ఆగస్ట్ వచ్చిందంటే వినాయక చవితి ఖచ్చితంగా వస్తుంది. వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి అప్పుడు ఆయనకి, మన బుజ్జి వినాయకుడికి ఏమాత్రం ఏది తగ్గకుండా ఎంత బాగా అంటే అంత బాగా ఉత్సవాన్ని చేసాం. ఖచ్చితంగా నేను చెప్పగలను, ఉత్సవాన్ని చేశాను. అంతా బాగా జరిగింది. వినాయక చవితి అయిపోయింది, అంతా బాగానే ఉంది, అంతా అయిపోయింది. మా ఊరు హ్యాపీ ఎండ్ అయిపోయింది, మొత్తం చేసేసుకున్నాం. అందరూ ఉన్నారు, అందరి సపోర్ట్తో. కానీ మన దగ్గర చందా ఉండదు. దగ్గర ఎంత ఉన్నా కానీ నా చేతుల మీదుగా డబ్బులు మాత్రం చాలా ఎక్కువ పడతాయి. మిగతా వాళ్ళు ఇస్తారు, కానీ వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇస్తారు. కానీ నేను నా బుజ్జి వినాయకుడిని తెచ్చుకుంటాను కాబట్టి అది నా బాధ్యత. కాబట్టి నేను ఎంతైనా కానీ, ఎంత ఖర్చు అయినా ఏమైనా కానీ నేను చూసుకొని చేస్తాను. ఇంకా అలా పండగంతా బాగా చేసుకున్నాక ఇంకా చాలా లోగా అయిపోయింది. ఆగస్టు సెప్టెంబరు వినాయక చవితి అయిపోయింది. ఇంకా అక్టోబర్ వచ్చింది, దసరా. అంతలో మళ్ళీ కాల్స్ వచ్చినాయి. ఇంటికి జనాలు వస్తున్నారు, అంటే బ్యాంక్ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. ఏం చేయాలి? డబ్బులు లేవు, కష్టం. కానీ ఆగలా. ఎలా అయితే నేను ఉండాలి, ఏమైతే చెయ్యాలో అన్నీ చేసుకుంటూ వచ్చా. బ్యాంక్ వాళ్ళకి నా సమాధానం చెప్పా, జరిగిన విషయం చెప్పా, అన్నీ చెప్పా. కానీ వాళ్ళు వినట్లేదు, ఏం చేయలేం దానికి. అయినా కానీ నేను నిలబడటానికి మాత్రం సిద్ధమైపోయాను. వీళ్ళకి ఎంతో ఇంతో ఇచ్చి వాళ్ళని ఓకే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా అలా చూసుకుంటా ఇంకా వెళ్తూ ఉంటే నవంబర్లో మళ్ళీ పండగ. అలా ఎలా ఉందంటే నా పరిస్థితి, నువ్వు వెనక చూస్తే కొయ్యి. ప్రతి నెలలో ఏదో ఒకటి అంటే అమ్మ సంపాదిస్తుంది, నేను సంపాదిస్తున్నాను. కానీ మేము ఇద్దరం సంపాదించాయి బ్యాంక్ వాళ్ళు ఎత్తకపోతున్నారు. మా దగ్గర ఏం లేవు. కానీ మేము నిలబడి చేయడానికి మాత్రం చాలా అంటే చాలా కష్టపడతా వచ్చేస్తాను. దీపావళి వచ్చింది, ఏం చేయాలి? మనం పెద్దగా ఏం బాంబులు కాల్చడం, మందులు టపాసులు ఏం ఉండవు. కానీ చిన్నగా లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం. ఆ పూజ చేసుకోవడానికి, పూలు తీసుకోవడానికి కానీ ఇంకా మిగతా వాటికి కొంచెం కావాలి కదా. ఇంకా ఆలోచిస్తా ఎలా మనీ వచ్చినాయి అంటే మా అమ్మకి కాలేజీ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ ఓపెన్ డిగ్రీ. అమ్మ మర్చిపోయా అమ్మ గురించి చెప్పడం. అమ్మ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండేది అమ్మ. అందుకని ఇంకా అలా ఆ మనీ ఎగ్జామ్స్ రావటం, కరెక్ట్గా టైంకి ఎగ్జామ్స్ రావటం, ఫీజు కట్టడం, ఇంకా అలా వచ్చినాయి. ఇంకా అవి చేసుకుంటా వచ్చినాక ఇంకా డిసెంబర్ ద వరస్ట్. ఎందుకంటే తాగడానికి నీళ్ళు లేవంటే స్నానం చేయడానికి పాలు కావాలన్నారంట కొంతమంది. నా జీవితం అది, స్నానం చేయడానికి పాలు. ఏంటంటే నేనే డెప్స్లో ఉంటే మళ్ళీ వచ్చి వడ్డీ మీద చక్రవడ్డీలు, ఎవరు పడితే వారి ఇంటికి రావటం, ఏదేదో చేయటం. ఇంకా అన్నీ దాటుకొని సంవత్సరం ఆఖరికి వచ్చేసాం. 31st నైట్ కేక్ తేవాలి. పరిస్థితి ఏమీ లేదు ఇక్కడ. అందరికీ, అల్లుళ్ళకి, కోడళ్ళకి, అందరికీ ఒక మార్క్ అట్లా క్రియేట్ చేశాను. సాయిమామ ఏదో చేస్తాడు 31st అంటే మార్క్ బ్రాండ్ అలా పెట్టాను కొన్నాళ్ళ నుంచి. కానీ ఏమైపోయిందంటే కేక్ తీసుకురావడానికి కూడా ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు. కేక్ తేటానికి ఒకప్పుడు ఎంత అసలు లెక్క కూడా కాదు, ఏమీ కాదు. అట్లా ఏదైనా కొత్త థీమ్ని తీసుకొచ్చి వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వటం, ఆ 31st నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలా ఉండాలి, ఏం చేయాలి, లేదా వాళ్ళకి ఇష్టమైన కేక్ని లేదా ఫోటో కేక్ని ఇలా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక మార్క్ అలా తీసుకొచ్చా. సాయిమామ అంటే నేనే. నా పేరు ప్రమోదగిరి, అలా ఇంట్లో సాయిని పిలుస్తారు. అయితే లాస్ట్ ఇయర్ ఏం లేదు, నీకేం చెప్పలేక మా చిన్నక్కకి చెప్పా, అక్క నువ్వు తీసుకుందా అని. రే నేను చూసుకుంటాను రా, నువ్వు ఏం లేదు, నువ్వు వర్క్ చేసుకో. నేను ఒక పక్క వర్క్ టెన్షన్, నేను ఐటీ ఎంప్లాయీ కదా, ఎక్కడ లేని ప్రెషర్ అంతా ఉంటుంది ఒక ఐటీ ఎంప్లాయీకి.
వాడికి తిండి తినాలా పొనుకోవాలా లెగవాలా అనేది కూడా లేదు. ఈ ఐటీ జాబ్ వచ్చినాక బొమ్మలు కాదు కదా, చుక్కలు కూడా కనిపిస్తున్నాయి పొద్దున పూట. ఇక అలా 31st ఏం చేయలేక ఓకే డన్ 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 అక్క కేక్ తీసుకొచ్చింది, బాగానే ఎంజాయ్ చేసాం, చూసుంటారు వీడియోలో పెట్టాను అది కూడా. ఇంకా అలా వచ్చేసి జనవరి స్టార్ట్ అయింది. ఇక అప్పటి నుంచి మొదలైంది మామ బ్రో నేను డైలీ షార్ట్స్ తీయడం. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. జనవరి 5వ తారీఖు నుంచి ప్రతిరోజు ఒక షార్ట్, ప్రతిరోజు ఒక రీలు. ఏ రోజుకి ఆ రోజు ఏం చేస్తున్నాము, ఎక్కడికి ఉన్నాము, లేకపోతే ఏమైనా చేస్తున్నామా, ఏమైనా తింటున్నామా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ జనవరిలో అలా వచ్చేస్తే పండగ వచ్చింది, సంక్రాంతి. మళ్ళీ ట్విస్ట్. ఒరే బాబు, ట్విస్టుల మీద ట్విస్టులు, ఏం ట్విస్టులు ఏం అర్థం కావట్లా. ఒక పండగ అయిపోయింది, అబ్బా అనుకునే లోపు మళ్ళీ ఇంకో పండగ, సంక్రాంతి. ఈసారి పెద్ద పండగ, అందరూ వస్తారు, చుట్టాలు, ఫ్రెండ్స్, ఊర్లో వాళ్ళు అందరూ. ఇంకేం చేయాలి, మళ్ళీ ఆలోచన. ఓకే, అమ్మకి చీర, తర్వాత మనకి బట్టలు, తర్వాత సినిమాలు, ఇంకా అని వాటి వరకు జీతం పడంగానే ఇంకా మిగతాయి మనకు సంబంధం లేదు, ఈ పక్కన పెట్టేసేయాలని చెప్పి అవి పక్కన పెట్టేసి జనవరిలో బాగా మంచిగా చేసాం. ఇంకా అప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్కి ఇంకో బంగారం ఒక్కటి ఉండేది. అనుకున్న రోజు రానే వచ్చింది అంటారు కదా, అది వచ్చింది. పెట్టేసాం, మళ్ళీ డబ్బులు. ఓకే వెల్, ఇంకా అలా 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 జనవరిని బాగానే. జనవరి అయితే మాత్రం ఈ పండగతోనే అలా స్కిప్ అయిపోయినట్టు, స్కిప్ బటన్లో వచ్చినట్టు జనవరి మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది. అలా అయిపోయింది. ఇంకా జనవరి బాగానే సెప్టెంబర్లో అన్నీ చేసేసుకున్నాము, బాగానే పండగ నిమజ్జనం అన్నీ అయిపోయినాయి. కానీ సెప్టెంబర్లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. చెప్పాను కదా, నాకు ప్రేమ ఇవ్వటం వరకే తెలుసు, నాకు ప్రేమని పంచడం వరకే తెలుసు, ఇచ్చిన దాన్ని తీసుకోవటం తెలుసు. కానీ నాకు మోసం చేయడం తెలీదు, బాధ పెట్టడం తెలీదు, కష్టపెట్టడం తెలీదు, ఇబ్బంది పెట్టడం తెలీదు. ఎవరైనా తిడితే తీసుకుంటా, ఎవరైనా కొడితే అనుభవిస్తా, ఏమైనా అంటే ఆలోచిస్తా. నేను అదే చేశాను, అంతకుమించి ఏం చేయలేకపోయాను. దానివల్ల ఎవరైనా ఇబ్బంది పడుంటే దానికి మాత్రం చాలా సారీ, చాలా చాలా సారీ. ఎందుకంటే ఒక విధంగానే నేను అనుకోకుండా, నాకు తెలియకుండా జరిగిపోయిన విషయం అది. ఎలా అయితే జరిగిందో నా జీవితంలో 24లో 25లో నాకు తెలియకుండా జరిగిపోయిన విషయం అది. అందుకని ఏమైనా జరుగుంటే దానికి నేను ఏం చెప్పినా కానీ ఏం చేయాలి. అది ఇంకా ప్రిపేర్ వచ్చేసింది. అది ద మోస్ట్ అండ్ ప్రిటియెస్ట్ అనమాట. ఎందుకంటే తక్కువ రోజులు ఉంటాయి, అందుకని ఎలా పరిగెత్తితో ఎలా ఆగితో అర్థం కాదు. ఏ రోజు ఎట్లా వస్తుందో ఏం చేస్తున్నామో తెలీదు. ఒక పక్క షార్ట్ వీడియోస్, ఒక పక్క ఫుల్ వీడియోస్, ఇంకో పక్క జీవితము, ఇంకో పక్క ఆఫీసు, ఇంకో పక్క పనులు, ఇంకో పక్క టెన్షన్. పరిగెత్తి 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 అటు ఇటు చూసేలోపు ప్రిపేర్ అయిపోయింది. ప్రిపేర్ అయిపోయింది అనుకుంటా, ఓకే చేసుకుంటా జాగ్రత్తగా అలా ఇలా వస్తా ఉన్నా. మార్చి స్టార్ట్ అయింది, బాగా మార్చి స్టార్ట్ అయింది. మళ్ళీ జీతం పడితే కట్టేసుకున్నాము, అటు కట్టేసుకున్నాము, ఇటు కట్టేసుకున్నాము. ఇంకా ఇక్కడి నుంచి నాకు అసలు ఇష్టం, కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, భయంకరమైన సినిమా, మామూలుగా కాదు. సడన్గా మధ్యలో శివరాత్రి, అసలే నేను జాగారం చేస్తున్నా రోజు వర్క్ల వల్ల, మళ్ళీ శివరాత్రి వల్ల ఇంకో జాగారం చేయాల్సి వచ్చింది. కొత్త ప్రాజెక్టు, మనకు తెలియదు ఏం చేస్తున్నాము, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏదో అంటే కొత్తగా వచ్చాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి ఇది అది అంట చేసుకుంటా చిన్నగా ఏదో ఒకటి అంటే వచ్చేసాం, ఏదో ఒకటి అట్లా అట్లా చేసుకుంటూ వచ్చేసాం. ఇంకా సడన్గా ఉగాది, మొన్నే కదా శివరాత్రి అయిపోయింది, అంతలో ఉగాది. చూసావా, ఎండాకాలం వచ్చింది అని ఆనందపడే లోపు ఎండాకాలంలో వర్షం పడినట్టు మామిడి పంట వేసినోడికి ఎండాకాలమే కదా బాగుంది అనుకుంటే సడన్గా తుఫాన్ వచ్చినట్టు వర్షం పడితే ఏం చేస్తాడు, బెత్తరపోతాడు. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు, అట్లాంటి పరిస్థితి. సరే ఇంకా మా పండగ వచ్చింది, బాగానే చేసుకున్నాం. అది కూడా ఎందుకంటే కొంచెం డబ్బులు తీసి పక్కన పెడుతున్నాం అనమాట. ఎంత పేదగా అయిపోయినా, ఎంత బాధలకు వచ్చినా, ఏం చేసినా ఈ మాత్రం తీసుకొని వచ్చి పెట్టుకుంటూ ఉంటాం. ఇంకా అలానే చేసుకుంటూ వచ్చాను. పండగ అయిపోయింది, బాగా చేసుకున్నాము, మంచిగా వీడియోలు తీసి ఫోటోలు కొట్టుకొని అంతా బాగా మాకు వీడియో అప్లోడ్ చేసి అంతా అయిపోయింది. ఇంకా సడన్గా అమ్మకి చెన్నై వెళ్ళింది. ఇంకా అలా చెన్నై వెళ్ళింది కదా అని చెప్పి రోజు పనులన్నీ చేసుకొని వస్తుంటే సడన్గా బయట గేట్ తీసుకొని వెళ్ళబోతున్నాను. బయట గేట్, మన ఇంటి బయట గేట్ తీసి అటు వెళ్ళబోయేపాట కాలు వాచింది, అంటే బెనికింది. కాలు తీర్చి పెట్టలేనంత నొప్పి, భయంకరమైన నొప్పి, పిచ్చెక్కిచ్చేంత నొప్పి, ఏదో నాకేం అర్థం కాల, ఆ రేంజ్లో వచ్చింది.
ఇంకా నడవలేక నేను పక్కన రోజుకి అమ్మ పొద్దున్నే వచ్చింది. ఏంది నాన్న అనింది. కానీ ఏంది కన్నయ్య అనింది. మా కాలు ఏదో దెబ్బ తగిలిందమ్మా, నాకు అర్థం కావట్లేదు, మొత్తానికైతే ఏదో జరిగింది, అదైతే కన్ఫామ్ షూర్ జరిగిందని చెప్తే ఓకే జాగ్రత్త నువ్వేం చేయమాక అని చెప్పి మా అమ్మ 3 రోజుల నుంచి నాకే అన్నం కలిపి నోట్లో పెట్టడం, మా అమ్మ కలిపి నోట్లో పెట్టడం, ఇంకా తిరగటం, మా అమ్మాయి షెర్లాక్ గండి వాకింగ్ తీసుకెళ్ళటం, అన్నీ చేసుకుంటూ వస్తుంది. సడన్గా నేను ఇంకా లేట్గా లేకపోవడం బాగాలేదు కదా, మెడిసిన్ వాడుతునేసరికి 2 రోజులు అలా అయిపోయింది. కరెక్ట్గా మార్చి 24వ తారీఖు పొద్దున్నే లేట్గా లేచాను. అమ్మ లేపింది, కానీ గుడ్ మార్నింగ్ లేనన్న టైం అయింది, లాగిన్ అవ్వాలని. సరే అని చెప్పి నేను వెళ్ళి ఫ్రెష్ అవుదామని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తున్నా. సడన్గా ఫోన్, అమ్మ ఏమో షెర్లాక్ గండి తీసుకొని వాకింగ్కి వెళ్ళింది. సడన్గా ఫోను, శివసాయి గారు, రే మాయా ఆడనవరా, ఏం రా అంటే అమ్మ పడిందిరా అన్నాడు. ఏందిరా అంటే అమ్మ పడిందిరా అంటే అమ్మ పడేది ఏందిరా, వాకింగ్కి వెళ్తే అమ్మ పడేది ఏంటంటే ఆ వాకింగ్కి వెళ్ళి షెర్లాక్ గార్డ్ని తీసుకొని వెళ్ళి పడిందని. ఇంకంతే, నా గుండెలు బద్దలైపోయినాయి, నాకు ఏం చేయాలో తెలియలేదు, టెన్షన్ వచ్చేసింది. పరిగెత్తుకుంటా ఇప్పుడు బండి ఎక్కించుకుని రారా బండి ఎక్కంటే ఎక్కడ రా అనుకుంటా వెళ్ళిపోయా. వెళ్ళి చూస్తే రోడ్డు మీద పిచ్చితలా కూర్చొని ఉంది. పిచ్చి అంటే అనాథలు ఉంటారు కదా, అట్లా ఎవరు లేక ఫోన్ కూడా తీసుకొని వెళ్ళా. పక్కన వాళ్ళు అడుగుతుందంట, ఏమండి ఫోన్ ఏంటి, మా అబ్బాయి ఫోన్ చేసుకుంటానని. మా అమ్మని అలా చూసి జరిగిన కళ్ళలో నుంచి నీళ్ళు తిరిగిపోయినాయి. సరే ఇంకా అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రమ్యకు ఫోన్ చేశాను, ఎంగేజ్ అమ్మమ్మకి, దగ్గరలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేశాను. అందరికీ అమ్మ ఫోన్ చేస్తుంది, నా ఫోన్ కలవట్లేదంట, నా దరిద్రం. వాళ్ళందరూ అమ్మ వచ్చేటప్పటికి అక్కడికి అమ్మమ్మ వాళ్ళు వచ్చేసారు, ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయి ఆటో ఎక్కించుకొని శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎమర్జెన్సీ వాళ్ళు పెట్టారు. సడన్గా వెళ్ళి చూసేసరికి అక్కడ మన ఫ్రెండ్ పల్లవ్ ఉండేసరికి ప్రణవ్ గారు పల్లవ్కి ఫోన్ చేశాడు. అక్కడి నుంచి కమల్ గారు ఫోన్ చేశాడంట పల్లవ్కి, ఇలా ప్రమోద్ గారు అమ్మ పడిందిరా కొంచెం చూడు అని చెప్పి. వెళ్ళి ఎక్స్రే నిధి ఇచ్చేటప్పటికి పల్లవ్ నా దగ్గరికి వచ్చాడు. అంతలో వెళ్ళేకి ముందు బయట నేను బయటికి వెళ్తుంటే, హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తుంటే నవీన్ గారు ప్రవీణ్ వాళ్ళు ఏదో పని మీద పాపం వెళ్తున్నారంట కాకినాడ. వెళ్ళాలని చెప్పి వెళ్తూ నాకు కనిపిద్దాం వచ్చేసరికి అమ్మ పడిందిరా అంటే వాళ్ళు కూడా గబగబా ఏమి ఆలోచించకుండా తర్వాత వెళ్ళొచ్చు ఎగ్జామ్స్, అది ముందు అన్నయ్య అలా అమ్మ అంటే అందరికీ ఎంత ప్రేమ. అందుకే హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అందరూ చాలామంది ఇచ్చారు అమ్మ కోసం. ప్రణవ్ గారు వచ్చేసాడు, అందరూ అక్కడ ఉన్నారు. పల్లవ్ ఇంకా వచ్చి ఆ రిపోర్ట్స్ చూసి విరిగిపోయింది మామ, ఆపరేషన్ చేయాలి. నాకేం అర్థం కాల, షాక్. ఆపరేషన్ అసలే చాలా బాధల్లో కష్టాల్లో ఏం చేయాలో తెలియక, డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్న నాకు ఇప్పుడు అమ్మ పడిందంటేనే ఎక్కడో తట్టుకోలేని బాధ. ఇంకా ఆపరేషన్ అంటే అసలు మా అమ్మ పరిస్థితి ఎలా ఉంది లోపల అని మా అమ్మని చూడలేకపోయా. నాకు మామూలుగానే హాస్పిటల్ అంటే భయం, నేను వెళ్ళాను హాస్పిటల్ అంటే భయం. మా అమ్మని లోపల చూడటానికి కూడా నేను వెళ్ళాలా, నేను బయట నుంచేనే ఉన్నా, భయపడతా ఏడుస్తూ. ఆపరేషన్ అన్నాడు, డబ్బులు ఎలా ఏంది అని చెప్పి నాకు గుర్తు రావట్లా, టెన్షన్ పడుతున్నా, డబ్బులు ఎట్లా తీసుకురావాలి ఏంది అని టెన్షన్ పడుతూ ఉంటే చంద్ర సార్ వాళ్ళు వచ్చి కార్డు ఉంటుంది కదా దాని మీద చెప్పిద్దాం, ఇక్కడ కాకపోతే వేరే చోట మంచిగా చేసేవాళ్ళు, ఈసారి వచ్చి వేరే చోట చేస్తారు ఏదో సార్ చెప్పారు. సరే ఏదో చేద్దామని చెప్పి బయటకు వచ్చే టెన్షన్ అర్థం కాక. అప్పుడు సాయిగాడు వచ్చాడు, ఉమారెడ్డి సాయి, మన ఎదురింట్లో ఉంటాడు తమ్ముడు. వాడు వచ్చి రే ఏంటి ఎందుకురా నువ్వు జాబ్ చేస్తున్నావు కదా అన్నాడు. నాకు అప్పుడు దాకా గుర్తు రాలేదు, అమ్మ పడేసరికి నేను జాబ్ చేస్తున్న సంగతి నాకు గుర్తు రాక టెన్షన్ పడిపోయా. నేను జాబ్ చేస్తున్నాను కదా, ఇన్సూరెన్స్ ఉండేది కదా. అప్పుడు వెలిగింది. ఇంకా వెంటనే పల్లవ్ ఫోన్ చేశాను, మామ ఇన్సూరెన్స్ ఉంది మామ, డాక్టర్ పల్లవ్, మామ ఇన్సూరెన్స్ ఉంది మామ నాకు ఇది అని చెప్పగానే మరి ఇంకేమో మామ చేసేద్దాము అదేముంది ఇంకా కొట్టేస్తాము అని చెప్పి వేస్తే అమ్మకి రైట్ హ్యాండ్ విరిగిపోయింది, 2 జాయింట్స్ విరిగిపోయినాయి ఇలా. ఇంకా ఆపరేషన్ సారు చేపల వంశీకృష్ణ సారు చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. ఇంకా అమ్మని జాగ్రత్తగా 4 డేస్ 5 డేస్ అక్కడే ఉంచి అమ్మకి కొంచెం ఓకే అనుకున్న దాకా హాస్పిటల్లోనే ఉంచాం. అంతలోకి శ్రీరామనవమి వచ్చింది, ఆయన కూడా మనసులో దండం పెట్టాను. కానీ శ్రీరామనవమికి చాలా చేసేవాడిని అంతకుముందు. కానీ ఇక్కడ అమ్మ పైకి వెళ్ళాక ఆయన కలుస్తున్నాను, ఇక్కడ ముందు అమ్మ చూసుకోవాలి. అందుకని అమ్మని చూసుకుంటే
ఇంకా అలా 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 మార్చి ఏప్రిల్లో కూడా ఇంకా అన్నీ ఇంకా జరిగే అలా అలా వెళ్తున్నాం, చేసుకుంటున్నాం. అమ్మ కొంచెం అలా రికవరీ అవుతుంది, అన్నీ జరుగుతున్నాయి, అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఏప్రిల్ మా అమ్మాయి పరీక్షకి రిజల్ట్స్ వచ్చినాయి, మంచి మార్క్స్ వచ్చి బాగా పాస్ అయింది. అంటే మంచి మార్క్స్ అంటే మీరు ఊహించలేరు, అన్నీ వచ్చినాయి. మా అమ్మాయి పరీక్షకి పెద్ద కోడలికి మంచి మార్క్స్ వచ్చినాయి. అంతా బాగా జరిగింది ఏప్రిల్. అమ్మ ఇక్కడ మన ఇంట్లో ఉండకుండా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మామ ఏం చెప్పాడంటే, ఇక్కడ వద్దు, నువ్వు మన ఇంట్లోనే ఉండు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు. అక్కడ సాయిగాడు ఒక్కడే ఉంటాడు, ఇంక ఇక్కడైతే అమ్మ రమ్యక్క ఇద్దరు ఉంటారని చెప్పి ఇంక అక్కడే ఉన్నారు. ఇక నేను చెప్పాల్సింది ఏంటంటే, అమ్మ పడినప్పుడు ఆ అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ, అమ్మ కోసం మాట్లాడిన వాళ్ళు కానీ, అమ్మ కోసం కనుక్కున్న వాళ్ళు కానీ, అమ్మతో పాటు ఉండటానికి ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ 4 days 5 days అమ్మమ్మ సుసి పిన్ని, అమ్మ నేను సుసి పిన్ని, అమ్మ సుసి పిన్ని, అమ్మమ్మ దేవమ్మ, అంటే వీళ్ళందరూ అమ్మకి అంటే నేను ఏం చేయలేను కదా. అందుకని ఇక్కడ రమ్యక్క ఇంటి దగ్గర నుంచి వంటలు చేసుకుంటూ తీసుకొని వచ్చి ఉంటాం. పొద్దున పూట ఆమె రావటం, రమ్యక్క వచ్చేటప్పుడు రమ్యక్కతో పాటు ఆమె రావటం, ఇక అలా అన్నీ ఇలా తిరుగుతున్నాయి నాకు మైండ్లో. వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది, కానీ ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి, ఖచ్చితంగా చెప్పుకోవాలి అని చెప్పి అనిపించింది. ఎందుకంటే అమ్మతో ఉన్న ప్రతి ఒక్కరికి మాత్రం నేను రుణపడిపోయి ఉంటానబ్బా. రుణపడిపోతా అయింటా కాదు, నేను రుణపడిపోతా మీ అందరికీ. ఎందుకంటే మా అమ్మ కోసం, నేను ప్రేమించే నా తల్లి కోసం మీరందరూ నిలబడటం, మీరందరూ ప్రార్థనలు కానీ, లేకపోతే పూజలు కానీ, లేకపోతే ప్రేయర్స్ కానీ ఏమి చేసినా మీ అందరికీ మాత్రం నేను రుణపడిపోతాను. అది మీరు ఎలా అయినా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నేను బాధలో ఉన్నప్పుడు కూడా మీరు నాకు ఇచ్చిన సపోర్ట్కి మాత్రం మీ రుణాన్ని నేను ఇప్పటికీ ఈ జన్మలో తీర్చుకోలేను. అదైతే చాలా ఇంకా అలా మార్చి ఏప్రిల్ అలా వెళ్ళిపోయింది. ఇంకా మే, ఇంకా అమ్మ అక్కడే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. అల్లుళ్ళకి కోళ్ళకి అందరికీ హాలిడేస్ ఇచ్చారు. చిన్నగా ఎంజాయ్ చేసుకుంటా బాగానే మే కూడా చేస్తున్నాం. కానీ ఏంటంటే అమ్మకి ఎప్పుడు సెట్ అవుతుందా చెయ్యి అనే టెన్షన్ మాత్రం నాకు అలాగే ఉండిపోయింది. కొన్నాళ్ళకి ఫిజియోథెరపీ చేయడం స్టార్ట్ చేశారు. అమ్మ చెయ్యికి సెట్ అయింది. మొత్తానికి అమ్మ అయితే రికవరీ అవుతా వచ్చింది మే లాస్ట్ అప్పటికి. ఇప్పటికి పర్లేదు, చెయ్యి అయితే కదిలియటానికి అయింది. ఇంకా జూను ఇంకా మళ్ళీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, అందరూ స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టారు. ఇక అన్నీ చూసుకుంటా వచ్చేసి అలా వస్తే అమ్మ ఇప్పుడు కొంచెం చెయ్యి ఇలా ఉండగలుగుతుంది. ఇంట్లో ఎన్ని రోజులు నేను మా వాడు, ఇంకా రోజు ఇంట్లో నేను మా షర్లాక్ గాడు మేమిద్దరమే రోజంతా. ఏందిరా అన్న అంటే ఏందిరా తమ్ముడు అని ఇద్దరం మాట్లాడకుండా కూర్చోటమే. అదిగో వాడు బొజ్జుంటాడు. ఏప్రిల్ మే జూన్ ఇప్పటి వరకు ఇదే అనమాట. నేను షెల్లాగా నిద్ర లేవటం, వాడిని వాకింగ్ తీసుకెళ్ళటం, దాని తర్వాత వాడికి ఇడ్లీ పెట్టడం, శ్రీదేవి అంటే వాళ్ళ దగ్గర టిఫిన్ షాప్లో ఇడ్లీ తీసుకొచ్చి, ఆ తర్వాత నేను ఫ్రెష్ అవ్వటం, అమ్మ దగ్గరికి వెళ్ళటం, రమ్యక్క టిఫిన్ చేయటం, అమ్మతో మాట్లాడి టిఫిన్ చేసేసి మళ్ళీ ఇంటికి రావటం, లాగిన్ అవ్వటం, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి రమ్యక్క వంట చేసుకొని నాకు బాక్సులు తీసుకొని రావటం, నేను అన్నం వండుకోవటం, ఆ కూరలు తినటం, మళ్ళీ లాగిన్ అవ్వటం, సాయంత్రం వాడికి షెల్లాగడికి అన్నం పెట్టడం, మళ్ళీ సాయంత్రం అవ్వటం, మళ్ళీ షెల్లాగడిని వాకింగ్ తీసుకెళ్ళటం, మళ్ళీ తిరగటం, వాకింగ్ తిరగటం, మళ్ళీ వాడికి అన్నం పెట్టడం, నేను ఫ్రెష్ అవ్వటం, మళ్ళీ అమ్మ ఇంటికి వెళ్ళటం, మళ్ళీ అమ్మతో మాట్లాడటం, మళ్ళీ ఇంటికి రావటం, మళ్ళీ అన్నం తినటం, కొనుక్కోవటం. ఈ 3 నెలలు పెద్దగా ఎక్కువ చేసింది ఏం లేదు, కానీ మధ్యలో మాత్రం చాలా జరిగినాయి. ఇదే అసలుది, ఇది ఎవరికి తెలియంది. ఈ ప్రతిరోజు ఎలా అయితే చెప్పానో ఇలానే ప్రతిరోజు బ్యాంకుల వాళ్ళు మన ఇంటికి వచ్చేవాళ్ళు, వస్తున్నారు, ఇప్పటికీ వస్తున్నారు. మొన్న కూడా వచ్చారు. ఎందుకంటే వాడు చేసిన అప్పుల వల్ల, అంటే నీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఒకడు నన్ను మోసం చేశాడని. ఒకడు నా ఫోన్ తీసుకొని నా పేరు మీద అప్పులు చేశాడు. మా ఇంట్లో వాళ్ళ అందరికీ తెలుసు, ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. వాడి పేరు మాత్రం దయచేసి ఎవరు చెప్పకండి, ఎందుకంటే మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది వాడి కోసం. అందుకని వాడి ఇంట్లో వాళ్ళకి, వాడి జీవిత భాగస్వామికి అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. ఎందుకంటే మనకి చాలా మంచి చేశారు కదా, అందుకని వాళ్ళకి చాలా మంచి జరగాలని కోరుకుందాం. చాలు, వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి, వాళ్ళు చాలా బాగుండాలి, వాళ్ళందరూ బాగుండాలి. ఎందుకంటే మనకి చాలా మంచి చేశాడు కదా. మనల్ని కడుపులోకి అన్నం, నోట్లోకి అన్నం తినేయకుండా చేయటం చాలా మంచి పని. నా తల్లిని ఏడిపించడం చాలా మంచి పని. నా ఉద్యోగానికి ఇబ్బంది అవ్వటం చాలా మంచి పని.
నా ఇంటికి బ్యాంక్ వాళ్ళు రావటం చాలా మంచి పని. నాకు ఎవరో కూడా తెలియకుండా నాకు ఫోన్ చేసి నాకు ఫ్రెట్ కాల్స్ ఇచ్చటం అది ఇంకా చాలా మంచి పని. వీళ్ళందరూ ఎన్ని చేసిన వాడు చాలా బాగుండాలి. ఎందుకంటే వాడు లేకపోతే నాకు ఈ రోజున ఇంత ఉండేది తెలిసేది కాదు. మోసపోవటం అనేది నా తప్పు కదా, వాడి తెలివితేటలు. జనాలు అదే కదా అంటుంది. అందుకని వాళ్ళందరూ కూడా నన్ను ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా అందరూ చాలా బాగుండాలి. అందరూ నన్ను అనుకుంటున్న వాళ్ళు, ఈ సంగతి తెలిసి కూడా నేనే చేశానని అనుకుంటున్న వాళ్ళు, మిగతా వాళ్ళందరూ బాగుండాలి. వాడు బాగుండాలి, అందరూ బాగుండాలి. మేమే నాశనం అయిపోవాలి. రేపు నా పుట్టినరోజురా. ఒక పండగలా చేసుకునేవాడిని. అందరినీ పిలిచి ఆశ్రమాలకు పోయి పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక పండగ కంటే ఒక ఉత్సవంలాగా జరిగేది నా పుట్టినరోజు. కానీ ఈ సంవత్సరం జుట్టు కత్తిరించుకోలేదు, గడ్డం చేసుకోలేదు, ఇంకా బట్టలు కొనుక్కోలేదు. ఈ సంవత్సరం ఈ జుట్టు గడ్డం ఏం తీయట్లా. మీ అందరికీ అన్నీ చెప్పాలని ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో చాలా పెద్ద ఫేస్ వచ్చింది. చాలా అంటే చాలా పెద్ద ఫేస్ వచ్చింది. కానీ ఎదురు నించోండి, నిలబడండి, ఢీకొనండి, దమ్ముగా నించోండి, దమ్ము చూపియండి. అంతేకాని అక్కడతో మాత్రం ఆగిపోవద్దు. ఏదో ఒక రోజు నీ రోజు అవుతుంది. ఈ రోజున వాడు సంతోషంగా ఉండొచ్చు, లేదా ఏమైనా చెయ్యొచ్చు. కానీ ఈ రోజున వాడున్నట్టు పంచభూతాలు చూస్తున్నాయి, గమనిస్తున్నాయి, అన్నీ వింటున్నాయి. ఎవరెవరు నన్ను మాటలు అంటున్నారో అవి వింటున్నాయి. ఎవరెవరు ఏమంటున్నారో అన్నీ ప్రతి ఒక్కటి వింటున్నాయి. పంచభూతాలు పెట్టే దేవుళ్ళకి దన్నాలు కదా, మనం బతుకుతుంది ఈ పంచభూతాల వల్ల. ఈ పంచభూతాలు చూస్తున్నాయి. అన్నీ మీకు సమాధానం చెప్పే రోజు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. దానికోసమే ఎదురు చూస్తూ ఈ 30 సంవత్సరాలని నేను ఎలా అయితే దాటుకొని వచ్చానో, మీరు కూడా ఈ కష్టాలు, కన్నీళ్ళు, కడవళ్ళు అన్నిటినీ దాటుకొని నించోని దమ్ముగా బతికి చూపించండి. నీకు నీ తల్లితో పాటు మిగతా వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది. అందుకని నిలబడు, ఎదురుపడు, తలపడు, గెలిచి చూపించు. వచ్చే సంవత్సరం మళ్ళీ 31 నిండే తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఏం చేసామో ఏం చేయబోతున్నామో ఈసారి వీడియోలో చాలా ఉంటుంది వచ్చేటప్పటికి. అందుకని అప్పటిదాకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు వచ్చే షార్ట్ను మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. మన ప్రొఫైల్ని కొంచెం బయట వాళ్ళకి పంపేయండి మామ బ్రో. అదే నేను అందరూ ఒకసారి నాకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పండి. లేదా బర్త్డే తర్వాత చూస్తున్న వాళ్ళైతే బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్పండి. లేదా బర్త్డే రోజు చూస్తుంటే హ్యాపీ బర్త్డే కామెంట్స్లో మెన్షన్ చేయండి మామ బ్రో. ఇక నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.